స్మితా వాహనానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చెల్లింపులు జరపడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆమె నుంచి వాహనం అద్దె రికవరీకి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 90లో 61 lakhs అద్దె కారు కోసం చెల్లించడంపై స్మితా సబర్వాల్కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ భావిస్తోంది. 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు స్మితా సబర్వాల్ కారుకు అద్దె రూపంలో ఈ మొత్తాన్ని చెల్లించారు. ఇన్నోవా కారు వాహనానికి అద్దె చెల్లించారు. ఈ కారుకు టాక్సీ ప్లేట్ లేదు. వ్యక్తిగత వాహనాలను అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉన్న కారును స్మితా సర్వీసులో ఉండగా వినియోగించారు. స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రసీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం వాటికి డబ్బు చెల్లించింది.